నమస్కారం అండి. ఈరోజు నేను ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తూ దాని మీద మా అభిప్రాయాన్ని తెలియచేయాలని అనుకుంటున్నాను. ఇదో చిన్న ప్రయత్నం. ఈ మధ్యకాలంలో 2 రోజులుగా ప్రముఖమైన వార్తాపత్రికలు, ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక విశేషమైన విషయం మీద చర్చ లేదా వార్తలు లేదా కథానికలు, కథలు ఆ విధంగా బయటకు వస్తున్నాయి. మనందరం చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. పార్లమెంట్లో చట్టాలు చేసేప్పుడు సరైన చర్చకు అవకాశం ఉండట్లేదు. అందుచేతనే చట్టాలలో సరైనటువంటి అవగాహన కలిగించేటువంటి నిర్వచనం దొరకట్లేదు. చట్టం తను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏదైతే ఉందో చట్టం యొక్క స్ఫూర్తి స్పష్టంగా కానరావట్లేదు. దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. చట్టం యొక్క ప్రధానమైనటువంటి మౌలిక ఉద్దేశాన్ని అది కమ్యూనికేట్ చేయలేకపోతోంది అన్నట్టుగా. అంటే నేను ఎక్కువ భాషలో చెప్తున్నానేమో, అంత కూడా కాదు. చర్చలకి అవకాశం లేదు, ఆస్కారం దొరకట్లేదు అని ఈ ప్రధాన వార్తాపత్రికలు కొన్ని, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చర్చలు, డిబేట్లు, ఆ విధంగా తరతర వారి అభిప్రాయాలు, విమర్శలు వినిపిస్తున్నాయి. అవన్నీ విన్న తర్వాత నాకేమనిపించిందంటే, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. 3 వ్యవస్థలు ఉన్నాయి మనకి రాజ్యాంగపరంగా: శాసన వ్యవస్థ, కార్యనిర్వహణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ. 3 వ్యవస్థలు వారి యొక్క భూమిక పోషిస్తూనే ఉండాలి. ఒకదానికొకటి జవాబుదారీగానే ఉండాలి. జవాబుదారీ అంటే అర్థం ఏంటంటే అనుసంధానంగా ఉండాలి. అంటే ఒకళ్ళు మాస్టరు, ఇంకోళ్ళు సర్వెంట్ అని కాదు నా ఉద్దేశం. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి చట్టసభలు ఇవి రాజ్యాంగం నిర్దేశించినటువంటి వ్యవస్థనే ఇవి. ఈ రాజ్యాంగం నిర్దేశించిన ప్రకారంగానే వాటి కార్యకలాపాలు, వాటి యొక్క విధి నిర్వహణలు, వాటి యొక్క ఏదైతే నిర్వహించవలసినటువంటి భూమిక ఉందో అది రాజ్యాంగం నిర్దేశించిన పరిణామాలు యాంబిట్లో, ఆ పరిధిలోనే అవి వాటి బాధ్యత నిర్వర్తించవలసి ఉంటుంది. కాబట్టి ఇవాళ చట్టసభల గురించి మాట్లాడుకుంటున్నాం. చట్టసభల్లో సరైన చర్చకు అవకాశం లేదనే విమర్శ వచ్చిన తర్వాత ఆ విమర్శ ఆధారంగా చర్చలు, వ్యాఖ్యానాలు, డిబేట్లు ఏవేవో వస్తున్నాయి. అసలు మనం భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగం నిర్దేశించిన చట్టసభల యొక్క బాధ్యత ఏమిటి? అవి ఏం చేస్తాయి? చట్టాలంటే ఏమిటి? మనం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్న పనితీరు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరుని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. ఈ చట్టాలు ఎందుకు తేవాలంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల జీవనము, దానికి కావలసిన పరిపాలన, దానికి కావలసినటువంటి విధి విధానాలు, ప్రజా సంక్షేమము, వాళ్ళ యొక్క యోగక్షేమాలు కోరి ఏదైతే పరిపాలన చేయాలో ఆ పరిపాలన చేసే విధానాన్ని క్రమబద్ధీకరించడానికి చట్టాలు రూపొందించుకుంటాం. ఆ చట్టానికి లోబడి, ఆ చట్టాన్ని పరిధిలో లోబడి, చట్టం నిర్దేశించిన విధంగా నియమావళిగా, ఆ విధంగా పాలన, ఆ విధంగా వ్యవహారము, ఆ విధంగా వారి యొక్క కార్యకలాపాల్ని చేయవలసి ఉంటుంది. చట్టానికి లోబడి, చట్టాన్ని అనుసరించి, చట్టం నిర్దేశించినటువంటి విధానంగా. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అనుకున్నాం కదండి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని అంటూ ఉంటాం మనం వాడుక భాషలో. కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడ లేదండి అనడానికి వీల్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అంటూ ఉంటాం, అనడానికి వీల్లేదు. ఏదైనా విషయం చెప్పదలసిన ఒకటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని యూనియన్ గవర్నమెంట్ అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యు కాల్ ఇట్ భారత సర్కార్, ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్నే యూనియన్ గవర్నమెంట్ అని, తప్పేం లేదు. ఇండియన్ యూనియన్ అని ఎందుకు అన్నామంటే, భారత రాజ్యాంగాన్ని తయారు చేసేటప్పుడు మంది యూనియన్ అనేటువంటి సంకల్పంతో, ఆ యొక్క స్పిరిట్తో తయారు చేశారు రాజ్యాంగాన్ని. ఓకే,
ఈ రాష్ట్రాలు ఉన్నాయి, ప్రాదేశిక రాష్ట్రాలు. దాని ప్రాదేశిక రాష్ట్రాలు ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్. ఆ ప్రాదేశిక రాష్ట్రాలని తర్వాత లింగ్విస్టిక్ స్టేట్స్, తర్వాత ఇప్పుడు రాష్ట్రాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, కేంద్రం నిర్వహిస్తున్న శాఖలు కేంద్రం యొక్క అజమాయిషీ అంటే మేనేజ్మెంట్, అంతేగాని అజమాయిషీ అంటే పవర్ అని కాదు, మేనేజ్మెంట్ నిర్వహిస్తున్నటువంటి ఆ శాఖలు, ఆ యొక్క కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కేంద్రం జాబితా అంటారు. యూనియన్ జాబితా, కేంద్రం జాబితా, ఏదైనా అనొచ్చు. ఇంకా రాష్ట్రాల పరిధిలో ఉండే వ్యవహారాలు, రాష్ట్ర పరిధిలో ఉన్న శాఖలు, రాష్ట్రం నిర్వర్తించేస్తున్నటువంటి అజమాయిషీ చేస్తున్న గవర్నెన్స్, అజమాయిషీ అంటే గవర్నెన్స్, అజమాయిషీ చేస్తున్నటువంటి ఆ యొక్క శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర జాబితా కింద వస్తుంది. ఈ రాష్ట్ర కేంద్ర జాబితా కాకుండా ఉమ్మడి జాబితాలు కొన్ని ఉంటాయి. కాబట్టి ఈ జాబితాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి చట్టాలు తయారు చేసుకునేటువంటి అధికారము అటు కేంద్రం అంటే యూనియన్ గవర్నమెంట్ అయినటువంటి పార్లమెంటు, ఇటు రాష్ట్ర శాసనసభల్లోనూ చట్టాలు తీసుకొస్తారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలండి. మనకి లా అంటే ఏమిటంటే లా అంటే న్యాయపరమైనటువంటి ఒక మౌలిక విధానాన్ని చెప్పేదాన్ని లా, న్యాయపరమైన లా, వాటి లాసెస్ అంటూ ఉంటారు. ఈ లాకి మూల ఆధారాలు ఏమిటి, ఎక్కడి నుంచి సోర్సెస్ ఆఫ్ లా ఏంటి? మనకి సోర్సెస్ ఆఫ్ లా చట్టాలు. ప్రస్తుతం మాట్లాడుకుంటాం 2021లో స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల సందర్భంగా మాట్లాడుకుంటాం. సోర్సెస్ ఆఫ్ లాకి చట్టాలు. ఏ చట్టాలు? పార్లమెంటు, అది కూడా లెజిస్లేచర్, శాసన వ్యవస్థది. అక్కడ పార్లమెంట్లో తయారు చేసి ఇక్కడ రాష్ట్ర శాసనసభలో తయారు చేస్తున్న చట్టాలు లాకి ఆధారం, సోర్సెస్. ఇది కాకుండా కస్టమరీ లా, అనువాచకంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహార విశ్వాసాలు, ఒక జీవన విధానానికి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ జీవనాన్ని అలవాటుగా వస్తున్నటువంటి ఆనుషంగికంగా వస్తున్నటువంటి మన జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని కస్టమరీలా అంటారు. ఇది కాకుండా సోర్సెస్ ఆఫ్ లాకు మూడవ విధానం న్యాయస్థానాలు వెలువరించినట్టు తీర్పులు. ఎక్కడైతే చట్టం లేదు, ఎక్కడైతే కష్టంలో క్లారిటీ లేదు, అయితే కష్టంలో కొంచెం వివాదం ఉంది, దాని వివాదాన్ని సద్దుమణిగిస్తూ వివరంగా ఒక తీర్పు ఇవ్వబడినట్టయితే అది కూడా సోర్సెస్ ఆఫ్ లా. బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు మనకి కొన్ని చట్టాలు ఉన్నాయి. ఏవే చట్టాలనో తర్వాత అర్థమవుతుంది మనకి. ఇది కొంచెం సుదీర్ఘంగా వెళ్తుంది. కొంచెం ఓపికతో దయవుంచి విని చదివి మీ అభిప్రాయాలు తెలియచేయండి. అభిప్రాయాలు తెలియచేయడం కోసం నేను మీ ముందు ఉంచుతున్నాను. అభిప్రాయాలు హిందువులా తయారవ్వలేదు. అప్పుడు హిందూ చట్టం తయారవ్వలే, స్టాట్యూట్ తయారు చేయలేదు, హిందూ కోడ్ రాలేదు, హిందూ కోడ్ తయారవ్వలేదు, హిందూ వివాహ చట్టం లేదు, హిందూ వారసత్వ చట్టం లేదు, హిందూ ఏంటి ఆస్తి పంపకాలు, ఇవన్నీ చట్ట రూపంలో లేవు. కస్టమరీలా మనం ఆచరిస్తున్నట్టు ఒక ఆచారం, ఒక పద్ధతి, ఆ పద్ధతిని ఎప్పటి నుంచో తరతరాలుగా అనుసరిస్తున్న పద్ధతి, ఆనువంశికంగా వస్తున్న పద్ధతిని కస్టమరీలా. ఆ కస్టమరీలాని వివరంగా చెప్తూ ఆనాడు అంటే మనకి స్వతంత్రం రాకముందు మన దేశంలో న్యాయ వ్యవస్థలో తీర్పులు కూడా ఇవ్వబడ్డాయి. బట్ బ్రిటిష్ కాలం నాటి తీర్పులు అనుకుందాం, ఇవ్వబడ్డాయి. అటువంటి తీర్పులు కూడా మనకి మార్గదర్శకాలుగా పనిచేసాయి. దాని ఆధారంగానే మన వివాదాలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఉన్నాం. బలానా ప్రివీ కౌన్సిల్ ఎలా చెప్పింది, బలానా మనకు మద్రాస్ హైకోర్టు ఎలా చెప్పింది, పాట్నా హైకోర్టు ఎలా చెప్పింది, కలకట్టా హైకోర్టు ఎలా చెప్పింది, బొంబాయి హైకోర్టు ఎలా చెప్పింది అంటూ మనం తీర్పుల్ని ఆయా ప్రాంతాల యొక్క దాన్ని ఏమంటారు ఆచార స్మృతుల ఆధారంగా మనం తీర్పులు చెప్పుకున్నాం. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చట్టాలు కొన్ని తయారు చేసుకున్నాం. హిందువులా అనండి, ఇలా మిగతా చట్టాలు.
ఈ చట్టాలు తయారు చేసుకోవడానికి భారతదేశంలో పరిపాలనా సౌలభ్యంగా కోసం బాధ్యత, అంటే పార్లమెంటరీ డెమోక్రాటిక్ సిస్టంలో ఉన్న మనం రాజ్యాంగాన్ని నిర్దేశించినట్టుగా ఏ రకాల పరిపాలన చేస్తున్నాం, గవర్నెన్స్ ఫర్ గివింగ్ గుడ్ గవర్నెన్స్, ప్రజా బాహుళ్యాన్ని, ప్రజా సంక్షేమం కోసం, ప్రజా జీవన విధానంలో నిత్యం వస్తున్న అనేక వ్యవహారాల్ని ఏ విధంగా మనం దాన్ని ఛానలైజ్ చేయాలి, క్రమబద్ధీకరించుకోవాలనుకున్నప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రభుత్వం విధించే పన్నులు, ఆదాయ పన్ను, అమ్మక పన్ను, రవాణా పన్ను, లేకపోతే అంటే వస్తు మార్పిడి పన్ను, ఈ పన్నులు ఏవైతే ఉన్నాయో, ఎక్స్పోర్ట్ పన్ను, ఇంపోర్ట్ పన్నులు, ఈ పన్నులన్నీ కూడా, వినోద పన్ను, ఈ పన్నులన్నీ కూడా చట్టం ట్యాక్స్ లాస్ అంటారు. ఈ ట్యాక్స్ లాస్ అన్నదాన్ని పార్లమెంట్లో, అది ఇక్కడ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టాలి. అంటే ఎన్ని రకాలంటే చట్టాలు ఉన్నాయో చెప్పేసుకుందాం ముందు. ట్యాక్స్ సంబంధించి, అదేవిధంగా రెండోది ఈ వనరుల్ని ఏ విధంగా సక్రమంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా వీటి మీద మన దాన్ని మేనేజ్ చేయాలి, ఈ వనరుల్ని రక్షించుకోవడం ఎలాగా. ఈ వనరులు అంటే వీటిలో ఏమంటారంటే కన్జర్వేషన్, వాటర్ కన్జర్వేషన్, ఫారెస్ట్ కన్జర్వేషన్, మినరల్ కన్జర్వేషన్, మైన్స్ కన్జర్వేషన్ అండ్ మానవుల వనరులు కూడా రక్షించుకోవడానికి చట్టాలు కావాలి. ఫారెస్ట్ సంబంధించి చట్టాలు చేసుకున్నాం, నీటికి సంబంధించిన చట్టాలు చేసుకుంటున్నాం, మైన్కి సంబంధించిన చట్టాలు చేసుకుంటున్నాం, అదేవిధంగా వన్యప్రాణి మృగాల సంరక్షణ చేసుకుంటున్నాం, మేధో సంపత్తిని సంరక్షించుకోవడం చట్టాలు చేసుకుంటున్నాం. ఈ విధంగా చట్టాలు ఏవైతే ఉన్నాయో, ప్రకృతిని కాపాడడం కోసం మనం పొల్యూషన్ కంట్రోల్ సంబంధించి చట్టాలు చేసుకుంటున్నాం. ఈ చట్టాలన్నీ కూడా వర్తమాన పరిస్థితుల్లో ఉన్న మనకి అవరోధాలు వచ్చిన కొద్దీ చట్టాల యొక్క అవసరాలు పెరుగుతూ క్రమబద్ధీకరించుకోవడం. కాబట్టి ఇప్పుడు నీటిని మనం కాలుష్యం చేయకూడదు, నీటిని రక్షించుకోవాలి, పరిశుద్ధమైన నీటిని అందరు ప్రజలకు అందించాలి, అది మానవ హక్కు, అది దానికి ప్రభుత్వం బాధ్యత ఉంది, ప్రభుత్వం యొక్క దాన్ని ఏమంటారంటే అప్లికేషన్ ఉంది, కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్. కాబట్టి ఆ అప్లికేషన్ దాన్ని నిర్వర్తించాలంటే ఏ రకం చట్టం చేయాలి, ఆ చట్టం ఏ విధంగా మనం ప్రమాణాలతో కూడి ఉండాలి అంచేటం అటువంటి చట్టాలు, వన్యప్రాణుల సంరక్షణగా అటువంటి చట్టాలు, అదే అనాథ బాలుల అనాథలకి సంక్షేమం కోసం ఆ చట్టం, వృద్ధుల సంక్షేమం కోసం ఆ చట్టం, బాలుర సంక్షేమం కోసం ఆ చట్టం, స్త్రీ శిశు సంక్షేమం కోసం వాళ్ళ చట్టం. ఆ విధంగా ఎవరైతే బలహీనం పడిపోయి ఉన్నారో వాళ్ళని రక్షించడం కోసం, సామాజిక న్యాయం దృష్ట్యా వాళ్ళ సంక్షేమం కోసం చట్టం. ఇవన్నీ కూడా సంక్షేమ చట్టాలన్నీ కూడా, ఆ సంక్షేమ చట్టాలన్నీ కూడా పార్లమెంట్లో తయారు చేయాలి. అదేవిధంగా మనకి ఇంకేదైనా రక్షణకు సంబంధించిన రక్షణ చట్టాలు కానీ, విదేశీ వ్యాపారం చేస్తుంటే ఆ చట్టాలు, ఎక్స్పోర్ట్ చట్టాలు కానీ, ఇంపోర్ట్ చట్టాలు కానీ, ఫారిన్ మనకి ఈ ట్యాక్స్ పైనుంచి వచ్చే ట్యాక్స్, బయట వాళ్ళకి కట్టే ట్యాక్స్లో మనకు వచ్చే ట్యాక్స్ వ్యాపారంలో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ యాక్ట్లన్నీ విదేశీ సంబంధించి ట్యాక్స్లకు సంబంధించి ఈ చట్టాలు రాష్ట్రంలో కానీ, మన సహకార రంగంలో కానీ, లేకపోతే పారిశ్రామిక రంగంలో పరిశ్రమలను నియంత్రించడానికి, పరిశ్రమలు స్థాపించడానికి, దాని తగిన ఏర్పాట్లు చేయడానికి ఒక చట్టం నిర్దేశిస్తుంది. కార్మిక వ్యవస్థని క్రమబద్ధీకరించడానికి, దాని యోగక్షేమాలు చూడడానికి కార్మిక సంక్షేమ చట్టం, కార్మిక చట్టం. అదేవిధంగా విద్యుత్ శక్తి, తర్వాత ఈ రైల్వే యాక్టు, ఈ యాక్ట్లన్నీ కూడా, నదీ జలాలు, ఈ మొత్తం చట్టాలన్నీ కూడా చర్చ జరిగి అవి చట్టం రూపొందించే విధానం ఏంటి. ఇటు నేను కేంద్ర ప్రభుత్వం కానీ, పార్లమెంట్లో కానీ, శాసనసభలోని ఒకే పద్ధతి. మనకి ఆర్టికల్ కేంద్రం సంబంధించి, పార్లమెంట్ సంబంధించి ఆర్టికల్ అంటే ఈ బిజినెస్, ఈ లెజిస్లేటివ్, పార్లమెంటరీ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందన్నది చాప్టర్ 2 ఆర్టికల్ 79 నుంచి ప్రారంభమైందండి. సాధారణంగా పార్లమెంట్ అన్నది ప్రజాప్రతినిధుల సభ. ప్రజాప్రతినిధులు అంటే 135 కోట్ల మంది ప్రజల యొక్క ప్రతినిధులు అక్కడ కూర్చుంటారు, వాళ్ళు ఎన్నుకోబడిన ప్రజలు. అంటే ప్రజలకి ప్రాతినిధ్యం వచ్చిన సభ, ప్రజాప్రాతినిధ్య సభ, అది ప్రజాసభ, ప్రజాప్రతినిధులు కూర్చునే సభ. అక్కడ ప్రజల యొక్క మనోభావాలు, ఆలోచనలు, బాధలు, ఇక్కట్లు, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచనలు, వారు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ డిమాండ్ కూడా, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళ బాధలకు పరిష్కారం ఎలాగా, దీన్ని చర్చించడానికి ఆ సభలో ప్రజాప్రతినిధులు ఉంటారు. వారు
ప్రస్తావించిన అనేక సమస్యలకి ప్రభుత్వం నుంచి ఏ విధంగా పరిష్కారం కావాలన్నది ఉన్న చట్టాల ద్వారా పరిష్కారం చేయగలమా, లేదు కొత్త చట్టం కావాలనుకుంటున్నారా, లేదా ఆ చట్టానికి సవరణ కావాలనుకుంటున్నారా? ఇవన్నీ కూడా ఏ సంస్కరణలు తీసుకొస్తే ప్రజా బాహుళ్యాన్ని, ప్రజా జనావళికి, మానవ జనావళికి, దేశంలోని మానవ జనావళికి ఒక సంక్షేమ రాజ్యంగా మనం వాళ్ళ సంక్షేమం చూడగలము అన్న ఆలోచనతో చట్టం తీసుకొస్తారు. ఈ చట్టం తీసుకురావడానికి, సలహాలు ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు అవసరాలను దృష్టిలో పట్టుకుని వాళ్ళు కాస్తంత సిఫార్సులు చేయడానికి లా కమిషన్ ఉందండి కేంద్రంలో. అది రాజ్యాంగ సంస్థ లా కమిషన్. ఆ లా కమిషన్ ఎప్పటికప్పుడు ఈ సమస్యల్ని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే సిఫార్సులు చేశారో లా కమిషన్ రిఫర్ చేశారో లా కమిషన్ ముందుగానే చెప్తున్నారు, భారతదేశంలో ఏ వ్యవస్థ ఏ ఒక్కరి చేతిలోనూ నడపబడదు. ఏ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కలెక్టివ్ లీడర్షిప్, కలెక్టివ్ మేనేజ్మెంట్, దట్స్ కాల్డ్ కలెక్టివ్ ఫోర్స్. ఒక్క వ్యక్తి చాలంలో లేదు, ఉండదు, ఉండలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క ప్రధాన లక్షణం. అంచేత లా కమిషన్ చేసిన సిఫార్సుల్ని దృష్టిలో పెట్టుకుని, అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఇంకా మెరుగైన పరిపాలన ఇవ్వడానికి, మెరుగైన సంక్షేమం ఇవ్వడానికి, ఉన్న సమస్యల నుంచి వాటిని ఎన్కౌంటర్ చేస్తూ, దాటుకుంటూ, అధిగమిస్తూ మెరుగైన పరిపాలన తీసుకురావడానికి చట్టాలను ఎప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేయడానికి భూమిక పోషిస్తున్న లా కమిషన్ సిఫార్సులు, మంత్రిత్వ శాఖల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ సింగిల్ పర్సన్ కాదండి, ఎగ్జిక్యూటివ్స్. ఆ ఎగ్జిక్యూటివ్స్ యొక్క ఆలోచనలు, అంతకుముందు మార్గదర్శకాలైనట మన ఎప్పటి నుంచో పరిపాలన చేస్తున్నటువంటి మనకు ఉన్నటువంటి అనుభవాలు, అనుభవజ్ఞులు నిర్మాణం చేసిన రాస్తా మార్గము, దీని ద్వారా ప్రవేశపెట్టదలుచుకున్న ఏ చట్టానికైనా ముసాయిదా బిల్లు తయారవుతుంది. ఆ ముసాయిదా బిల్లు మంత్రిత్వ శాఖ చేరుతుంది. ఆ చట్టం ఏ మంత్రిత్వ శాఖ సంబంధం ఉందో ఆ మంత్రిత్వ శాఖ చేరుతుంది. అక్కడ చర్చలు జరుగుతాయి, చాలా విపరీతమైన ఎక్సర్సైజ్ జరుగుతుంది. మళ్ళీ దాని మీద డ్రాఫ్ట్ని రఫ్ డ్రాఫ్ట్ ఫైనల్ డ్రాఫ్ట్ అని తుది మెరుగులు దిద్దాక పార్లమెంట్లో ప్రవేశపెట్టబడుతుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు సంబంధిత మంత్రి గారు దాని మీద ఉపోద్ఘాతం ఇస్తారు. ఆ బిల్లు ప్రతులని అక్కడున్న ప్రతి రాజకీయ పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ప్రతి పార్లమెంట్లో ప్రజాప్రతినిధికి అందరికీ ఆ ప్రతులు వెళ్తాయి. దాని మీద షెడ్యూల్ తయారవుతుంది. బిజినెస్లో నేను కొంచెం కూలంకషంగా చెప్తున్నాను. దాని మీద తర్జన భర్జనలు, చర్చలు జరుగుతాయి. చర్చలు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జరగాలని రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. రాజ్యాంగం చెప్పిన లక్ష్యం ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో జరగాలి. పెప్పర్ స్ప్రేలు అవి కొట్టడానికి వీల్లేదు. అక్కడికి నిబద్ధత, ప్రజా సంక్షేమం, ప్రజా పరిపాలన, ప్రజా యోగక్షేమాలు, భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఈ సూత్రాలకి, ఈ సిద్ధాంతానికి కట్టుబడి దానికోసం పనిచేస్తాను ప్రమాణం చేసినటువంటి సభ్యులున్న సభలో బిల్లు వేసిపెడితే ఆ బిల్లు మీద చర్చ జరగాలి. దీని మీద ఈ చర్చ జరగాలి, ఈ సవరణ కావాలని చెప్పాలి. మనం ఒకసారి మనస్ఫూర్తి ఆలోచిద్దాం. భారతదేశంలో ప్రజలందరికీ ఏం జరుగుతున్నాయో ట్రాన్స్పరెన్సీ ఉంది, ప్రత్యక్షంగా చూస్తున్నారు. వార్తా సాధనాల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు. ఎవరిని మభ్యపెట్టలేము. ఒక విషయం నేను చెప్తాను. ఈ విషయం చెప్పే ముందు అక్కడ విషయానికి వెళ్లకుండా ఒక విషయం చెప్తాను. చట్టం చేసుకుంటుంది ప్రజా సంక్షేమం కోసం, భారతదేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం, కానీ ఏ వర్గం కోసమో, ఏ వ్యక్తుల కోసమో, ఏ రాజకీయ పార్టీ యొక్క ప్రయోజనాల కోసమో, ఏ రాజకీయ పార్టీలు నడుపుతున్న వ్యక్తుల ప్రయోజనాల కోసం చేయరు. ఇక్కడ మనము సభ్యుల నుంచి ఏం ఆశిస్తున్నాం? పాలకపక్షం ఒకటి ఉంటుందండి. బిల్లు ప్రవేశపెట్టేది పాలకపక్షం, ట్రెజరీ బెంచ్ అంటారు దాన్ని. ప్రతిపక్షం అంటే దానికి వీటిలో ఎవరి ప్రతిపక్షం అన్నది వేరే ఉండకూడదు. ప్రశ్నలు వేసేవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా ఈ చట్టం మీద, ఈ బిల్లు మీద ప్రశ్నలు వేయచ్చు, చర్చలు అవదీయచ్చు, చర్చలో పాల్గొవచ్చు.
బిల్లు ప్రవేశపెట్టే ప్రభుత్వం దేని మీద ఎప్పుడైతే వాళ్ళ పార్లమెంట్ సభ్యులకి ఒక ఓరియంటేషన్ క్లాస్ తీసుకుంటుంది, దీని మీద ఉద్దేశం ఏంటి, ఎందుకు ప్రవేశపెడుతున్నారు, దీనికి అందరూ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని తయారు చేయాలి, మెంటల్గా ప్రిపేర్ చేయాలి. అదేవిధంగా ప్రతిపక్షాలకు కూడా బిల్లు తయారు పంపించినప్పుడు వాళ్ళు కూడా దీని మీద ఓరియంటేషన్ క్లాస్ తీసుకోవాలి. దీని మీద ఇంకేమి సవరణ కావాలి, ఇంకా పటిష్టమైన చట్టం తయారు చేయాలంటే ఇంకే రకంగా దీన్ని మనం తయారు చేయొచ్చు, చట్టంలో ఏవైతే సెక్షన్లు ఉన్నాయో అధికారులన్నింటినీ అవి బలంగా తయారు చేయొచ్చు. ఇక్కడ బలహీనమైన ప్రాంతం ఏదైనా ఉందా, బలహీనమైన విషయం ఏమైనా ఉందా, దాన్ని మరిగాస్త బలోపేతం చేయాలంటే ప్రజలందరికీ సంక్షేమం చేరాలంటే ఓ బలమైన వాడే దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాడా, బలహీనుడికి ఎప్పుడు ఈ ప్రయోజనం చేకూరదా, ఈ ప్రయోజనాలు అందరికీ అట్టడుగు వాడికి కూడా చేరాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తే దాని మీద సభలో పాల్గొవాలి. కానీ జరుగుతుంది ఏమిటి, సభని గందరగోళం చేస్తున్నారు. జరుగుతున్న విషయం మనం మాట్లాడుకుందాం. ఆ గందరగోళం చేయడం అనేది సబబా? అలా గందరగోళం చేసినట్టయితే ప్రయోజనం, బిల్లు మీద చర్చ జరుపుతున్న ప్రయోజనం చేకూరుతుందా? మైకులు వేరుకొట్టడాలు, కాగితాలు చుట్టేసి స్పీకర్ మీద విసరడాలు, సభని శాంతియుతంగా నిర్వహించడానికి వీలు లేని పరిస్థితిని నిర్మాణం చేయడాలు, సభా సమయాన్ని వృధా చేయడం, ప్రజాధనాన్ని వృధా చేయడం, సభ మీద సక్రమమైన చర్చ జరగకుండానే వాయిదాలు పడుతున్న సందర్భం అనేకం చూసాం. నేను గతంలో గుర్తేసుకుంటే చాలా ఉన్నాయి. సోషలిస్ట్ నాయకులు పనిచేసినప్పుడు, భూషేష్ గుప్తా లాంటి కమ్యూనిస్ట్ నాయకులు ఉన్నప్పుడు, రామ్ మనోహర్ లోహియా ఉన్నప్పుడు, పాత రోజుల్లో చర్చ ఎంత ఆరోగ్యకరంగా హుందాగా జరిగిదో గుర్తేసుకుందాం. అప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా ఉన్నారు, ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఎలా ఉంటున్నారు, మనం ఎలా ఉంటున్నాం, చట్టసభలకు మనం ఏ రకంగా గౌరవిస్తున్నాం, అక్కడ స్త్రీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాం, వారి యందు ఎలా ప్రవర్తిస్తున్నాం, వారి యందు మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్నావో లేదు, ఇవన్నీ ఆలోచించుకుందాం. మనకి వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా, ఎవరిని దుర్భాషలాట్లేదు కదా, చర్చించుకుందాం. కాబట్టి ఆరోగ్యకరమైన చర్చ జరగాలని నా మిత్రుడు ఎవరో ఉదహరించారు. ఎవరి పేరు రామ్మూర్తి గారు అనేటువంటి ఒక శాసన సభ్యుడు, ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు చర్చల్లో ఒక కార్మిక చట్టం చేస్తున్నప్పుడు దాని యొక్క కార్మిక శ్రేయస్ చట్టం గురించి ఇక్కడ ఒక విషయం నేను ప్రస్తావించుకున్నాను. భారతదేశం యొక్క సార్వజనిక అనేటువంటి ఒక సంక్షేమాన్ని కోరుతూ మనం వివిధ శాఖల చట్టాలు తయారు చేసినప్పుడు ఒక్కొక్క చట్టం ఒక నిర్దిష్టమైన, ఇప్పుడు మనకి స్త్రీ సంక్షేమం ఉంది, ఆ చట్టం స్త్రీ సంక్షేమానికి మాత్రమే కాదు, స్త్రీ సంక్షేమం ద్వారా జనబాహుళ్యానికి, మానవాళికి, సమాజానికి, భారతీయ సమాజానికి మేలు చేస్తుంది, పటిష్టమైన సమాజం తయారవుతుంది, ఏ మహిళ కూడా బాధితురాలు కాని సమాజం తయారవుతుంది, మొత్తం సమాజం బలపడుతుంది కదా. ఆ ఉద్దేశంతో చట్టాలు తయారు చేసుకోవాలి తప్ప వర్గద్వేషంతో చట్టాలు, ఈ సమాజాన్ని వర్గద్వేషంతో దిగుమతి చేసుకున్న ఆలోచనలేక మనసులను తాకట్టు పెట్టుకుని చట్టసభల్లో, పరిపాలనలో, పాలనలో ఈ రకమైన ప్రవృత్తి, పారిశ్రామిక విధానంలో కార్మిక విధానం వేరు కాదు. పరిశ్రమ అంటేనే కార్మికుడు, యజమాని, మూలధనం పెట్టేవాడు, ధనము ఉత్పత్తి చేసేవాడు, ఉత్పత్తి చేసినట్టు వస్తువులు వినియోగం చేసుకునే వినియోగదారుడు, మొత్తం పారిశ్రామిక సంక్షేమం అంతా కూడా వీళ్ళందరి మీద ఆధారపడి ఉంటుంది. పారిశ్రామిక సంక్షేమం వేరు, యజమాని సంక్షేమం వేరు, కార్మిక సంక్షేమం వేరు, ప్రభుత్వ సంక్షేమం వేరు, ఇలా విడివిడి సంక్షేమాలు ఉండవు. అందరి సంక్షేమము ప్రతి వ్యక్తి యొక్క సంక్షేమం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి వేరు, సమాజం వేరు కాదు. కాబట్టి అంచేత వర్గం, కార్మిక వర్గం, బాలుర వర్గం, మహిళల వర్గం, కర్షక వర్గం, మళ్ళీ మహిళల్లో బాలిక మహిళ, వృద్ధ మహిళ, ఈ వర్గద్వేషాన్ని వర్గీకరించడంలో ఏమైపోయిందంటే దిగుమతి చేసుకున్న విధానాలకి, మన విధానం కాదది, అక్కడ మార్క్స్వాదీ విధానం, చైనాయే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థల ద్వారా వచ్చి అక్కడ ఏదైతే ఈ వర్గద్వేషాలు, వర్గ వైషమ్యాలు లేకుండా చైనా అంతా ఒక దేశంగా ఆర్థికంగా పెరిగింది, మిగతా దేశాలని అది వేరే విషయం, అక్కడ దాకా వెళ్ళొద్దు మనం. కాబట్టి అటువంటి చట్టాల్లో చర్చలు జరుగుతున్నప్పుడు
ఏ ప్రయోజనం కోసం నువ్వు చట్టం చేయదలుచుకున్నావు ఆ ప్రయోజనం వల్ల మిగతా ప్రయోజనాలు దెబ్బతినకూడదు. మనం చట్టంలో ఏం దృష్టిలో చూస్తున్నాం, ఈ చట్టం మానవ హక్కులు అందరి హక్కుల్ని కాపాడాలి, ఈ చట్టం పౌర హక్కులు అందరి పౌర హక్కులు కాపాడాలి, ఈ చట్టం రాజ్యాంగ స్ఫూర్తిగా భిన్నంగా ఉండకూడదు. కాబట్టి ఇన్ని చూసుకునే కదా రివ్యూలు కండక్ట్ చేస్తుంది న్యాయ వ్యవస్థ. కాబట్టి ఇక్కడ ఏ ఒక్క చట్టం చేసినా ఒక్క వర్గం యొక్క మనకి ప్రయోజనం కానీ సంక్షేమం కానీ చూడం. ఏ కలెక్టివ్ వెల్ఫేర్, అందరికీ ప్రజాబాహుళ్యానికి సంక్షేమానికి ఇది అఘాతం కలగకూడదు అని. కాబట్టి ఆ రామూర్తి గారి యొక్క ఉదాహరణలో వారి యొక్క నమ్మిన సిద్ధాంతం ఒక కార్మిక సిద్ధాంతం, ఆ కార్మిక సంస్థాంతంతో పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్లో వాళ్ళు చాలా రికగ్నైజ్డ్ యూనియన్గా ఉండగా పటిష్టమైన యూనియన్లు ఉండి పటిష్టమైన కార్మిక సంక్షేమం కోసం పాటుపడి ఏమైపోయింది, పబ్లిక్ సెక్టార్ కుదేలైపోయి కూలిపోయాయి. కారణం ఏమిటి? పరిశోధనే. ఇదంతా పరిశోధన కోసం మాట్లాడుతున్నాను. బార్గైనింగ్, కలెక్టివ్ బార్గైనింగ్ ఏమైపోయింది? పని చేయరు, ప్రయోజనం అక్కర్లేదు, ఉత్పత్తి అక్కర్లేదు, ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వం కాబట్టి నష్టాలు వస్తే అదే భరించుకుంటుంది. మా డిమాండ్లన్నీ కూడా మీరు మీట్ అవ్వాలి, మా డిమాండ్లన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి, మా పని గంటలు తగ్గించాలి, మేము పని చేస్తే చేస్తాం లేకపోతే లేదు, మా యొక్క ఉద్యోగ భద్రత ప్రధానము, సెక్యూర్డ్ లైఫ్, యజమాని మీద పోరాటము. కార్మికుడు కూడా యజమాని, కార్మికుడు యజమాని కాడు అనుకున్న వల్ల ఆ దౌర్భాగ్య ఆలోచన వల్ల ఈ పరిశ్రమలన్నీ కుట్టుపడ్డాయి. ఇవాళ కార్మిక సంఘాలు లేవు, కార్మికుల యొక్క ఇది లేవు, అన్నీ ప్రైవేట్ సెక్టార్కి వెళ్ళిపోయాయి. నేషనలైజేషన్ అని మనమే అన్నాం, నేషనలైజేషన్లో కుదేలైపోయి ఫెయిల్ అయిపోయి ప్రైవేటైజేషన్లోకి వెళ్ళాం. మళ్ళీ అది వేరే చర్చ. కాబట్టి చట్టంలో చర్చలు చేసేప్పుడు భారతదేశానికి అనుగుణమైన చట్టం, భారతదేశ సైక్కి అంటే సైకాలజీకి దానికి అనుగుణమైన చట్టం, ఇక్కడ మన జీవన ప్రమాణాలు ఉన్నాయి దానికి అనుగుణమైన చట్టం, మన పరిశ్రమ, మన వాతావరణము, మన వ్యవసాయము, మన కృషివరుడు, మన కార్మికుడు, మన రైతు, మన పద్ధతి, మన ఆలోచన, మన ప్రవృత్తి, దీనికి అనుకూలంగానే చర్చలు జరగాలి. విదేశాల్లో ఏదైనా సక్సెస్ అయితే దాన్ని మనం ఉదాహరణగా తీసుకోవడంలో తప్పేం లేదు, తీసుకోవాలి. అవసరమైన చోట మంచంతా ఫాలో అవ్వాలి. కానీ వాళ్ళు ఫెయిల్ అవుతారేమో ఆలోచించకుండా ఈవేళ మొన్నాడే వాళ్ళు ఇంకా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, మనం వాతలు పెట్టేసుకుంటూ ఉంటాం. వాళ్ళ ప్రయోగాలు ఫెయిల్ అయిపోతూ ఉంటే మన వాతలు మిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా చట్టసభల్లో చర్చ జరగకపోవడానికి కారణం ఎవరు? చర్చలకు అవరోధంగా మిగులుతున్న వాళ్ళు ఎవరు? చర్చలను అవరోధం కలిగిస్తున్న వాళ్ళు ఎవరు? చట్టసభల్లో ప్రతినిధి దగ్గర ఉన్న సభల్లో మహిళా రిజర్వేషన్ అన్నది చట్టరూపం దాల్చలేదండి. ఎన్ని టికెట్లు అయిపోయినా కారణం ఎవరు? ఎందుకు అటకెక్కేస్తూ ఉంటుంది ఆ బిల్లు అస్తమానును? ఎవరు అడ్డుకుంటున్నారు? దానివల్ల ఎవరికి నష్టమో ఎవరికి లాభం అక్కర్లా. ఈ మహిళా సాధికారత కావాలి అని అనుకుంటే మహిళల్లో ఎవరు, ఏ మహిళ, ఉన్నత వర్గం మహిళ, దళిత మహిళ, లేకపోతే పొట్టి మహిళ, పొడుగు మహిళ, ఈ చర్చలు ఎక్కువైపోతున్నాయి. రైట్. ఈవేళ పార్లమెంట్లో పెట్టిన బిల్లు మీద చర్చలు జరిగిన తర్వాత ఆ అల్లర్లన్నీ అయిన తర్వాత చర్చల సమయంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో అందరికీ తెలుసు. అక్కడ వాళ్ళకి ఏమాత్రము సంఖ్యాబలం లేని వాళ్ళు అల్లరి చేసి బయటకు వెళ్ళిపోతుంటారు, మార్షల్స్ తీసుకెళ్ళి బయట పంపించేస్తుంటారు, లేదా సభ నుంచి వీళ్ళని సస్పెండ్ చేస్తూ ఉంటారు. ఏదో రకంగా ప్రజల దృష్టిలో పడడానికి, దృష్టిలో పడడానికి, వార్తల్లోకి ఎక్కడానికి సస్పెండ్ చేయించుకోవడం, మైకులు విరచడం, అల్లర్లు చేయడం, సభని సజావుగా నడకుండా చేయడం, చర్చలకే అవకాశం కూడా సానుకూల వాతావరణం, చర్చకి సానుకూల వాతావరణం కావాలి. సానుకూల వాతావరణం ఉంటేనే చర్చ జరుగుతుంది. అసలు చర్చ జరగకుండా షౌటింగ్, అల్లరి చేయడం, మాట్లాడకపోవడం, రైట్. అటువంటి సందర్భంలో ఒక బిల్లు పాస్ అయిన పద్ధతిలో పార్లమెంటులో శాస్త్రీయమైన విధానం మెజారిటీ వచ్చి దానికి అంగీకరిస్తే ఆ బిల్లు చట్టరూపం దాల్చిందని శాసనసభ పార్లమెంటు సభాపతి కాన్స్టిట్యూషనల్ పర్సనాలిటీ అతను నిర్ణయిస్తారు ఇది చట్టరూపం దాల్చిందని.
స్పీకర్ సెక్రటరియట్ ఆ బిజినెస్ అంతా చేసిన తర్వాత ఇది చట్టరూపం దాల్చిందని చెప్పాక దాని బిల్లు పాస్ అయింది. బిల్లు పాస్ అయిందే చట్టరూపం అయింది. దాన్ని రాష్ట్రపతి గారి ఆమోదానికి రాష్ట్రపతి భవన్ పంపుతారు. అది కూడా సింగిల్ మ్యాన్కి ఏం కాదు. అక్కడ రాష్ట్రపతి గారు ఒక్కడ ఉండే బిల్లు చదవడం పైనుంచి కింద దాకా. రాష్ట్రపతి భవన్లో విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక వ్యవస్థీకృతమైన ఎగ్జిక్యూటివ్, పెర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అక్కడ. అధికార యంత్రాంగం, రాష్ట్రపతి భవన అధికార యంత్రాంగం ఈ బిల్లుని పాస్ అయి వచ్చిన బిల్లు మీద కూలంకషంగా వారి నోట్ తయారు చేసి చెప్పే పద్ధతి విపరీతంగా ఉంటుంది. దానిలో వారికి ఏమైనా అవమానాలు ఉంటే, ఏమైనా మళ్ళీ ఆయనకి అభ్యంతరం ఉంటే ఆ బిల్లుని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపుతారు. తప్పేం లేదు, అడగచ్చు. అనుమానాలు ఉంటే దీని మీద అడగచ్చు. రాష్ట్రపతి తన ఆమోద ముద్ర వేసేసాక అత్యున్నతమైన పర్సనాలిటీ, డిగ్నిటరీ, శాసన వ్యవస్థకు ఆయన అధిపతి, త్రివిధ దళాలకు ఆయన అధిపతి, న్యాయ వ్యవస్థకు ఆయన అధిపతి, కాన్స్టిట్యూషనల్ హెడ్. ఆయన సంతృప్తి చెంది కన్సెంట్ ఇచ్చాక, అసెట్ అంటారు, ఇచ్చాక దానిలో లోపాలు ఉన్నాయని అనుకోండి, తప్పలేదు. మనం చెప్పచ్చు. మనకి స్వతంత్రం ఎంత ఉందండి అంటే అసలు స్వతంత్రం ఇచ్చిన రాజ్యాంగాన్ని కూడా విమర్శించేంత హక్కు ఉంది మనకి ఇంత వాక్ స్వతంత్రం రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగ హక్కులు అంటూ ఉంటాం. ఆ రాజ్యాంగ హక్కులు ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం దూషించేంత హక్కు ఇచ్చిందని భ్రమలో ఉంటాం. కాదు. రైట్. రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి వచ్చిన బిల్లు చట్టం అయ్యాక ఆ చట్టాన్ని ఇంకా మనం అభిశంసించవచ్చు. దాన్ని మనం ఈ చట్టంలో లోపాలు ఉన్నాయి. చట్టంలో లోపాలు ఉంటే ఆ లోపాలని మనం ప్రశ్నించవచ్చు. అది రాజ్యాంగం ఇచ్చింది మనకి హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఏం చెప్పిందంటే, ఈ బిజినెస్ అంతా చెప్తూ మనకి పార్లమెంట్లో జరిగేటువంటి వ్యవహారాన్ని అంతా 79లో చెప్పింది అనుకున్నాం కాదండి. ఇప్పుడే 78 కాన్స్టిట్యూషన్ పార్లమెంట్లో ఏం చెప్పారంటే అండి, ఇక్కడ పార్లమెంట్ ఏం పార్లమెంట్లో ఉన్న ఇది పుస్తకం ఎందుకు పట్టుకున్నా తెలుసా అండి? నా మెమరీ నన్ను మోసం చేస్తుంది. పుస్తకం మోసం చేయదు, పుస్తకం మిస్లీడ్ చేయదు. నా మెమరీ నాకేదో గుర్తుండేదో పెట్టుకున్నాను అనుకోండి, ఇట్ మే మిస్లీడ్, ఐ మే బి రాంగ్, తప్పు. పుస్తకం చదివే చెప్తాను నేను ఎప్పుడు. దీన్ని పార్లమెంటు అధికరణం 105 కాదు, ఇక్కడ పార్లమెంట్లో ఫంక్షన్స్, ప్రొసీజర్ అండ్ ఫంక్షన్, లెజిస్లేటివ్ ప్రొసీజర్ 107. ఈ చట్టం తీసుకురొచ్చే విధానాన్ని లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటారు. 107 ఈ బిల్లుని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, దానికి జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ హౌసెస్ ఇన్ సర్టెన్ కేసెస్, అంటే ఆర్థికపరమైన బిల్లుల్ని రాజ్యసభ, లోక్సభ, ఎగువ సభ, దిగువ సభ, పెద్దల సభ అంటాం కదా, ఆ 2 సభలు కూర్చోవాలి, జాయింట్ సెషన్స్ పెడతారు. స్పెషల్ ప్రొసీజర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్, స్పెషల్ ప్రొసీజర్ ఉంది ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ బిల్స్. అండ్ మనీ బిల్ అంటే ఏమిటి నిర్వచనం ఇచ్చారు, బిల్లుకి ఎసెంట్ అంటే ఏమిటి అది కూడా చెప్పారు. ఈ బిల్లు ఈ వ్యవహారాల్లో కోర్ట్స్ నాట్ టు ఎంక్వైర్ ఇన్ టు ది ప్రొసీడింగ్స్ ఆఫ్ ది పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని కోర్టులు విచారణకి స్వీకరించలేవు, విచారణ చేపట్టలేవు, కోర్టులు విచారించలేవు పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని. మిగతా వ్యవహారాలు తర్వాత వెళ్దాం. సభ్యుల మీద స్పీకర్ తీసుకున్న అనర్హత వేటు మీద కలగజేసుకోకూడదన్నదే నిర్ధారణ. కానీ స్పీకర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వెళ్ళారా లేదా అన్నది రివ్యూ చేయాలని, అంతేగాని చేసుకోకూడదు. మనకి చటర్జీ గారు బెంగాల్ నుంచి సిపిఐ లీడర్ అయిన స్పీకర్గా ఉన్నప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం మీద సుప్రీంకోర్టుకు వెళ్తే ఆ సుప్రీంకోర్టు ఈ స్పీకర్ నిర్ణయాన్ని విచారించలేదు అని చెప్పేసి పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ముందు విచారణ స్వీకరించారు. కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని విచారణ తీసుకోగలదు అని స్పీకర్ నిర్ణయాన్ని, ఆయన పవర్స్ అన్నీ ఏమున్నాయి, ఎగ్జిక్యూటివ్ పవర్స్ లాంటిది. అలాగే హౌస్లో
హౌస్లో ఒక నిర్ణయం, ప్రజాప్రతినిధి మీద నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని తీసుకుని అది మేము విచారించదగ్గదే, అది మాకు జ్యూరిడిక్షన్ ఉందని, స్పీకర్ నిర్ణయం కరెక్టే, దాంట్లో ఆక్షేపించవలసింది ఏమీ లేదని నిర్ణయించారు. అది వేరే సంగతి. అలాగే చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మీకు 122 ఆర్టికల్ 122 చాప్టర్ 2 దాంట్లో ఏం చెప్పారంటే, కోర్ట్స్ నాట్ టు ఎంక్వైరీ ఇంటూ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్. అసెంబ్లీకి కూడా అంతే. ఇంకా చట్టం ఇలా బిల్లు పార్లమెంటు సెషన్స్లో ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సెషన్స్లో లేదు, రిసెస్లో ఉంది, విశ్రాంతిలో ఉంది. రిసెస్ అంటే సభకి మధ్యకాలాన్ని రిసెస్ అన్నాం, ప్రోరోగ్ అయినప్పుడు. అప్పుడు అర్జెంటుగా మనకి చట్టం చేయాలి. ఆ చట్టం చేయాలంటే పార్లమెంటు సమావేశాలు లేవు. ఏం చేయాలి? రాష్ట్రపతి గారికి కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్నాయి. ఆయన కింగ్ ఆఫ్ ది నేషన్. ఆయన అంటే ఆయన సొంతంగా చేయలేరండి. అన్నీ కూడా మంత్రివర్గ సలహాయే. మంత్రివర్గం అంతా కూడా ప్రజాప్రతినిధుల నుంచి తీసుకున్న వాళ్ళే. ప్రజాప్రతినిధులందు ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే. రాష్ట్రపతికి సలహా ఇచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులే, అంతే కదండి. ఆయన సలహా మేరకు ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తారు. ఆర్డినెన్స్ జారీ చేసిన వెంటనే అది చట్టరూపంగానే ఉంటుంది. దాన్ని తర్వాత పార్లమెంటు సమావేశంలో పెట్టి సభ యొక్క ఆమోదాన్ని పొందాలి. అంటే ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం రాష్ట్రపతి గారికి ఉందంటే మంత్రివర్గం యొక్క సిఫార్సుతో చేస్తారు, సలహాతో చేస్తారు. అదే చట్టం మళ్ళీ చట్టసభకు వచ్చినప్పుడు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు చర్చ పూర్తిగా జరుగుతుంది. జరగాలనే రాజ్యాంగం చెప్పింది. జరగలేదని మన నిర్ణయం రాకూడదు. ఎందుకంటే స్పీకర్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. ఆయన యొక్క పర్యవేక్షణలో, ఆయన యొక్క నేతృత్వంలో చట్టసభలో ఒక చట్టం తీసుకురా ముందు చర్చ జరిగిందని ఆయన సాటిస్ఫై అయితేనే దాన్ని గంట కొడతారు. ఆయన లేదు, కొట్టరు. అది రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం చెప్పినట్టుగానే మనకి సభ నడుస్తోంది. నడవకపోతే లోపం మనలోనే ఉంది కానీ రాజ్యాంగంలో లేదు, సభలో లేదు. ఒకసారి రాష్ట్రపతికి ఇన్ని దారులండి. బిల్లు తయారు చేసేయడానికి వెనకాల యంత్రాంగం, బిల్లు తయారు చేసిన తర్వాత దాని యొక్క డ్రాఫ్ట్ మీద చదివే యంత్రాంగం, దాన్ని మళ్ళీ ఫైనలైజ్ చేసే యంత్రాంగం, దాన్ని మళ్ళీ మంత్రిత్వ శాఖ వచ్చాక, అక్కడి నుంచి న్యాయ మంత్రిత్వ శాఖ వెళ్ళాక, అక్కడి నుంచి పార్లమెంట్కి వచ్చాక, పార్లమెంట్లో సెక్రటరేట్ చాలా పెద్దది ఉంటుంది. దాంట్లో వాళ్ళంతా దాన్ని ఎగ్జామిన్ చేశాక, ఆ ఎగ్జామిన్ చేసిన బిల్లు ప్రవేశపెట్టే విధానము, ప్రవేశపెట్టిన తర్వాత చర్చ తర్వాత ఓటింగ్ తర్వాత స్పీకర్ నిర్ణయం తర్వాత మళ్ళీ రాష్ట్రపతి భవన్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళు దాన్ని మళ్ళీ తనిఖీ చేయడము, అక్కడి నుంచి వాళ్ళు దాన్ని రాష్ట్రపతి ఆమోదం వేసిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత చట్టం అవుతుంది. ఈ చట్టాన్ని మళ్ళీ ఆక్షేపించాలంటే దీనికి రాజ్యాంగపరమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగం చెప్పినట్టుగా లేదు. ఇది చట్టాన్ని మనం కోర్ట్ ఆఫ్ లాలో దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు. ఈ చట్టానికి దీంట్లో ఎందుకంటే దీని ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉంది. ప్రాథమిక హక్కులు అంటే అందరికీ కార్మిక శ్రేయోరాజ్యం కోసం చట్టం తెచ్చామనుకోండి, అది బాలుర హక్కుల కోసమో, బాలికల హక్కుల కోసమో, స్త్రీల హక్కుల కోసమో, అనాథుల హక్కుల కోసమో, వృద్ధుల హక్కులు కాదో, మిగతా వారందరి ప్రాథమిక హక్కులకి ఇది భంగం కలిగించేలా ఉండకూడదు. ఇది వ్యక్తిగత శ్రేయోరాజ్యం రాదండి, సామూహిక శ్రేయోరాజ్యం వస్తుంది. కార్మిక శ్రేయోరాజ్యం, కర్షక శ్రేయోరాజ్యం ఉండవు. కాబట్టి ఈ చట్టానికి అటువంటి ప్రాథమిక హక్కులు భంగం కలిగించేటువంటి తత్వం ఉంది. దీనికి చట్టానికి కనపడుతోంది మనకి ఆ గుణం దీంట్లో అనుకుంటే దాన్ని ఆ కారణంగా ఛాలెంజ్ చేయొచ్చు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఉంది, అప్పుడు కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఇప్పుడు నీటిపారుదల శాఖ చట్టము, అక్కడ ఒక ప్రాజెక్ట్ కట్టడానికి ఆ శాఖ ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులకి అక్కడ ఏ క్లియరెన్స్లు కావాలి? వన్యప్రాణి రక్షణ చట్టం యొక్క క్లియరెన్స్ కూడా కావాల్సి వస్తే దీంట్లో లేదండి. ఆ ప్రాజెక్ట్ అక్కడ వన్యప్రాణి ప్రాంతంగా వెళ్తోంది. ఆ ముంపు గ్రామాలన్నీ కూడా వన్యప్రాణి ప్రాంతాలు, లేకపోతే అక్కడ గిరిజన ప్రాంతాలు, లేకపోతే ఏజెన్సీ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఉంది అక్కడ. మనందరికీ గుర్తు ఉంటుంది సైలెంట్ వ్యాలీ ప్రాజెక్టు. కాబట్టి ఇన్నిటిని దృష్టిలో పెట్టుకోలేదు దీంట్లో, ఈ చట్టంలో ఈ లోపాలు ఉన్నాయి అన్న చట్టాన్ని న్యాయస్థానాల్లో మనం ఛాలెంజ్ చేస్తే చర్చ జరుగుతుంది. కూలంకషంగా చర్చ జరగాలి.
బాబ్లీ ప్రాజెక్టు డ్యామ్ ఏరియాలో కట్టారా ప్రాజెక్ట్ ఏరియాలో కట్టారా అన్న దాంట్లో అగ్రిమెంట్లో చిన్న పదం దగ్గర వచ్చింది గొడవ. అక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఎవరైనా డ్యామ్ సైట్లో ఇంకో ప్రాజెక్ట్ కడతారండి, ది మీనింగ్ ఏం చేయాలి, ఎలా డ్రా చేయాలి, ప్రిజంప్షను జనరల్ క్లాజ్ యాక్ట్, ఇట్ డజ్ మీన్ ప్రాజెక్ట్. డ్యామ్ ఏరియా కాదు, డ్యామ్ సైట్ కాదు, డ్యామ్ సైట్లో కాదు, ప్రాజెక్ట్ సైట్లో కట్టకూడదని. అబ్బాయి మీరు డ్యామ్ సైట్లో రాసుకున్నారు, అప్పుడు వెంగళరావు గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, చవన్ గారు అక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు, ఆ సందర్భంలో రాసుకున్నటువంటి అగ్రిమెంట్లో డ్యామ్ సైట్ అని ఉంది. ఈ ప్రాజెక్ట్ బాబ్లీ ప్రాజెక్ట్ డ్యామ్ సైట్లో కట్టలేదు, ఎస్ఆర్ఎస్పి డ్యామ్ సైట్లో కాదు, అది కట్టిందే ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో. ఎస్ఆర్ఎస్పికి వచ్చే క్యాచ్మెంట్ ఏరియాని భంగం కలిగిస్తూ బ్రేక్ చేస్తూ అది బాబ్లీ ప్రాజెక్ట్ కట్టారు. సరే ఏంటి తీర్పు రాలేదని నేను అనుకుంటున్నా. అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి. ఎస్ఆర్ఎస్పికి క్యాచ్మెంట్ ఏరియా అని బాబ్లీ ప్రాజెక్ట్ కట్టేసుకుని మొత్తం వాటర్ అంతా డ్రా చేశారు. ఇక్కడ ఉపయోగించాలి, అది డ్యామ్ సైట్ అని ఎందుకంటారు? డ్యామ్ సైట్లో ఇంకో డ్యామ్ కడతారండి? కామన్ సెన్స్ అప్లై చేయాలంటాను నేను. ప్రాజెక్ట్ సైట్, ఇట్ డస్ మీన్ ప్రాజెక్ట్ సైట్ అని కాదు. దాంట్లో ఏముంది స్పెల్లింగు, అక్షరం ఉంది, దాని ప్రకారం వెళ్దాం అనుకున్నారు. ఇది లోపం. చర్చ్ అంటే ఇక్కడ అడ్వకేట్స్ని అలౌ చేయాలి చర్చకి. సాధారణంగా చర్చ జరగడంలో ఉద్దేశం ఏంటంటే ఈ అంబిగటీ లేకుండా విశాలమైనటువంటి అర్థం వచ్చేలాగా, విశాలమైన కాన్సెప్ట్ వచ్చేలాగా, ఇంకా అవరోధాలు ఏమున్నాయి, అవరోధాలను అధిగమించడం ఎలాగా అన్నది సలహాలు ఇస్తారని చర్చ చేస్తాం. ఆ సలహాలన్నీ వదిలేసి మా ప్రాంతంలో అన్యాయం జరిగింది, ఇది కేవలం కొట్లాట కోసం, ద్వేషంతో దెబ్బలాడుతుంటే చర్చ చేయట్లేదు, చదవట్లేదు. చదవాలి, హోంవర్క్ చేయాలి, సభని సహకరించాలి, సభకు సహకరించాలి ప్రతి మెంబరు. కాబట్టి ఇది గురుతర బాధ్యత. ఇంకా చట్టాలు చేసుకునేప్పుడు చర్చలో ప్రధానమైన అంశాలు వచ్చే చట్టాలు చెప్దాం. మన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంక్షేమ చట్టాలు, హిందూ సెక్షన్ యాక్టు, హిందూ మ్యారేజ్ యాక్టు, 498 ఇటువంటివన్నీ ఈ చట్టాలు. ఇంకా అంతర్జాతీయ వేదికల మీద మన యొక్క బాధ్యత ఉంది, అబ్లిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పర్యావరణం గురించి అంతర్జాతీయ వేదికల మీద మనం ఒప్పుకున్న ఒప్పందాలు ఉన్నాయి. అటువంటి చట్టం మా దేశంలో తీసుకొస్తామని, ఆ చట్టం ఖచ్చితంగా తీసుకురావాలి, అది బాధ్యత. అంతర్జాతీయ వేదికలు మనకి నిర్దేశించినటువంటి కమిట్మెంట్స్లో ఆదేశ సూత్రాల్లో మనం ఒప్పుకున్నాం, సంతకాలు పెట్టినవి అటువంటివి పర్యావరణం సంబంధించినవి. అలాగే భూగర్భ జలాలు అడుగింటిపోతున్నాయి కాబట్టి దానికి సంబంధించింది, అటవీ ప్రాంత పరిరక్షణ గురించి, అలాగే ఇంకా సముద్ర జలాల గురించి, ఇంకా రకరకాలుగా ఈ మొత్తం అంతర్జాతీయ వేదికల మీద ఏవైతే తీసుకున్నామో మానవ హక్కుల గురించి, ముఖ్యంగా మానవ హక్కుల గురించి, అలాగే సీనియర్ సిటిజన్స్ గురించి, ఇలాగ ఇప్పుడు చాలా ఈ మధ్యకాలంలో ఈ మనకి ట్రాన్స్జెండర్స్ ఉన్నారు, వాళ్ళకి పూర్వం హక్కులు ఏం లేవు, ఇప్పుడు వాళ్ళకు కూడా హక్కులు కావాలి. అలాగే మీకు అనేక సంస్కరణలు, ఎన్నికల సంస్కరణ కానీ, ప్రజాప్రాతినిధ్యం సంస్కరణ కానీ, ఆర్థిక సంస్కరణలు కానీ, ఇంకా ఆ రకంగా సంస్కరణలు. ఈ సంస్కరణలన్నీ కూడా మనకి విశ్వవేదికల మీద మనం ఏదైతే మనం ఒప్పుకున్నామో, ట్రీటీ ఉందో, ఆ డాక్యుమెంట్ ఉందో, మనం అంగీకరించామో, డిక్లరేషన్ అంటూ ఉంటారు. ఆ డిక్లరేషన్ ఆధారంగా మనం ఇక్కడ చట్టాలు చేయాలి. ఆ చట్టాల మీద మనం కాలాతీతం చేస్తున్నట్టయితే వెనకబడిపోయిన దేశంగా ఆ చట్టాల మీద ఇంకా ప్రపంచం అంతా ఒక దిక్కు నుండి మనం ఒక దిక్కు నుండి లక్ష్యం నెరవేరుతుందా? ప్రపంచం ఆశించినటువంటి ఒక లక్ష్యం నెరవేరాలంటే సభ్య దేశాలన్నీ కూడా ఆ లక్ష్యం వైపుగా ప్రయాణించాలి, ఆ లక్ష్యం వైపుగా చర్యలు తీసుకోవాలి. ఆ లక్ష్యాన్ని పటిష్టంగా, సామూహికంగా, కలెక్టివ్గా మనం సాధించేలాగా మన పాత్ర కూడా ఉండాలి. అంచేత చట్టసభలో అట్లా చేయాలి, ఆ చట్టాలు తయారు చేయాలి. ఉగ్రవాద నిరోధం ప్రధానాంశం. ఉగ్రవాదాన్ని నిరోధించడానికి సభ్య దేశాలన్నీ కూడా, బాధిత దేశాలన్నీ కూడా దీని మీద కలిసికట్టుగా పనిచేసి ఒకే తరహా శిక్షలు అమలు చేసేలాగా, వాళ్ళని కట్టడి చేసేలాగా చట్టాలు తయారు చేయాలి. ఐపీసీ ఉంది కదండి, ఐపీసీ సరిపోవట్లే, ఇంకా ఉగ్రవాదాలు, తెలివైన ఉగ్రవాదం చేస్తున్నారు వాళ్ళు. ఆ మధ్యలో జోనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం బాలురు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ బాలురు నేరస్తుడైతే వాడి హక్కులు ఉన్నాయి, వాడిని శిక్షించకూడదు, వాడిని ఈ స్కూల్స్కి పంపించాలి. కాబట్టి 14 ఏళ్ళ లోపు వాళ్ళని, 15 ఏళ్ళ లోపు వాళ్ళని రిక్రూట్ చేసుకున్నాయి ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద సంస్థలు. వాళ్ళ కోసం పనిచేసేటువంటి
వర్గ సంస్థలు ఉన్నాయి, బాలురులు ఒక వర్గంగా చేసి. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఏ ప్రమాదాలు ఎప్పుడెప్పుడు కొత్త కొత్త రూపాలు అంతరించుకుంటున్నాయో, కొత్త కొత్తటువంటి మార్గాలు అన్వేషిస్తున్నాయో, ఆ మార్గాల్ని కనిపెట్టి వాళ్ళ యొక్క రూపాలని కనిపెట్టి నిరోధించేలాగా అప్పటికప్పుడు చట్టాలు, బలమైన చట్టాలు, పటిష్టమైన చట్టాలు చేయవలసిన అవసరం ఉంది. అఫ్జల్ గురుకి, కసబ్కి మనం ఉరిశిక్ష వేశాం మన చట్టాలు అనుగుణంగా. పార్లమెంట్లో చర్చ జరగాలి దీని మీద చట్టాలు, బయట యూనివర్సిటీస్లో ప్లే కార్డ్స్ పట్టుకున్నారు అఫ్జల్ గురు ఉరికి వ్యతిరేకంగా, కసబ్ ఉరికి వ్యతిరేకంగా. ఏమంటే మేము ఉరిశిక్షకు వ్యతిరేకం అన్నారు. ఉరిశిక్షకు వ్యతిరేకమా, కసబ్ ఉరిశిక్ష? మరి కసబ్ పేరు ఎందుకు రాస్తావు అక్కడ? అఫ్జల్ గురు పేరు ఎందుకు రాస్తావు? ప్రతి రక్త బొట్టులోంచి అఫ్జల్ గురు పుట్టుకొస్తాడని రాస్తావు. ఇతను కూడా నేరస్తుడిని సమర్థించేటువంటి ఎబేటర్ కదా. నేర సామ్రాజ్యంలో ఈ మధ్యనే పెరుగుతున్న ఒక అంశం కాదా, పిలక కాదా, అరటి పిలకలాగా. మరి వీళ్ళని నిరోధించడం ఎలాగా? దానికోసం చట్టం అక్కర్లేదా? ఇది కూడా ఏంటి, ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక అభిప్రాయాన్ని వెలిపుచ్చే స్వేచ్ఛనా ఇతనికి కూడా. చట్టసభల్లోనూ ఈ ప్రతినిధులే ఉంటారు. వీళ్ళు ఈ ప్లే కార్డ్స్ పెట్టుకున్న వాళ్ళ యొక్క ప్రతినిధులు అక్కడ ఉంటున్నారు. అక్కడ పటిష్టమైన బలమైన వాడు చట్టం తయారు చేస్తుంటే చర్చ జరగనివ్వరు, చర్చ సాగనివ్వరు, చట్టాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చేలా దానికి సహకరించరు. దాన్ని ఎలా నిరోధించాలి బ్రాండ్గా వస్తూ ఉంటారు. వాళ్ళకి సమయం ఇవ్వాలి. వాళ్ళకి సమయం ఇవ్వాలంటే చట్టం రాకుండా చేయాలి. చట్టం చేయొద్దు, వాళ్ళ చర్చ జరగనివ్వండి అని మనం ఎవరిలో అనుకుంటే చర్చలు జరుగుతూనే ఉంటాయి. చర్చలు జరగడానికి అవకాశం ఇవ్వరు. ఎప్పుడూ చర్చలు పూర్తి కావు, చట్టం రూపం దాల్చదు. వాడు మనకి కాంతిశీకుడిగా వస్తారు. కాంతిశీకుడికి భోజనాలు అందుతున్నాయా, నీరు అందుతున్నాయా లేదా, వాళ్ళకి పారిశుధ్యం సరిగ్గా ఉందా లేదా, వాళ్ళకి ఉండడానికి నివాసం సరిగ్గా ఉందా లేదా చూడండి, వారి మానవ హక్కులు కాపాడండి. వారు మానవ హక్కులు కాపాడుతుంటే ఇక్కడ అందరినీ కూడా వాళ్ళు ఇక్కడ నేర సామ్రాజ్యాన్ని తయారు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళ మీద మనం నేర సామ్రాజ్యం తయారు చేస్తుంటే ఆ నేరస్తుల్ని, నేరమయ రాజ్యాన్ని, నేరమయ వ్యక్తుల్ని కట్టడి చేయాలి. చట్టం యొక్క లక్ష్యం కదా. అంటే ఓట్లు దృష్టిలో చట్టం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. చట్టం చేసిన చట్టాన్ని అమలు చేయడం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, రక్షణ చట్టాలన్నీ కూడా. కాబట్టి ఏం చేయి, చర్చ జరుపుతుండదు. చర్చ యొక్క లక్ష్యం చట్టం, పటిష్టమైన చట్టం తీసుకురావడం అవుతుందా, ఇటువంటి పటిష్టమైన చట్టాలని నిరోధించడం అవుతుందా? మిత్రులను 2 రోజుల నుంచి ఇదే విధంగా అడుగుతున్నారు. చట్టసభలో సరైన చర్చలు జరగట్లేదు, చట్టసభలో చర్చలు జరగట్లేదని. చట్టసభలో చర్చలు జరుగుతున్నాయో లేదో చట్టసభలకు వెళ్ళండి, మీకు కూడా అవకాశం ఇస్తారు. మనం అందరం కూడా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లేలాగా విమర్శలు చేయడం వల్ల ఏదైనా సమస్యలు ఒకటి 2 ఉంటే పరిష్కారం కాకపోవడం అలా ఉంచి కొత్త సమస్యలు పుడతాయి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేని ఒక కొత్త కోణంలోంచి కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచన. ఇప్పుడు నేనున్న లాయర్గా నేను కూడా ప్రజాస్వామ్య వ్యవస్థను నేను ఆక్షేపిస్తుంటే లాయర్ అంత ఈయన మాట్లాడారు కాబట్టి నా వాదన ఒక ప్రామాణికంగా తీసుకుంటారు. నా వాదనలో ప్రామాణికత ఉందనుకుని భ్రమపడుతూ ఉంటారు, మభ్యపడుతూ ఉంటారు. కాబట్టి నా యొక్క అభ్యర్థన ఏమిటంటే, ఈ అంతర్జాతీయ వేదికల్లో మన బాధ్యత ఉంది. అక్కడ తీసుకున్న తీర్మానాలని మనం అమలు చేయాలని, ముఖ్యంగా ఈ సీమాంతర ఉగ్రవాదం కానీ, ఈ తీవ్రవాదం కానీ, ఈ అనేకవంటి స్మగ్లింగ్, ఈ అక్కడ డ్రగ్స్ ఉన్నాయి కదా, మత్తు మందుల యొక్క నిరోధ చట్టం పటిష్టంగా అమలు చేయాలి. అది చాలామంది రాజకీయ నాయకులకి మూలధనాన్ని ఏర్పాటు చేసే సంస్థలు. మాట్లాడుతున్నాను నేను అలాగా కాదా? గంధం చెక్కలు చెట్లు నరికేసిన వీరప్ప మొయిలి, సారీ వీరప్పన్, క్షమించేది కట్ చేయాలి ఇది. వీరప్పన్ ఒక అడవిలో అంత సామ్రాజ్యాన్ని ఎలా సాధించగలిగాడండి సహకారం లేకుండా? ఎవరి సహకారం లేదంటే అనుకోండి, చట్టం తన పని తాను చేయకుండా నిశ్శబ్దంగా ఉండడం కూడా ఒక సహకారమే. మిగతా వ్యవస్థలన్నీ కూడా ఉదాసీనంగా ఉండడం కూడా ఒక సహకారమే. కాబట్టి ఈ రకమైన చట్టాలు తయారు చేసినప్పుడు, ఆర్థిక చట్టాలు, ఇప్పుడు ఆర్థిక చట్టం ఉంది, ఎప్పుడైనా సరే ఫైనాన్స్ బిల్లు సక్రమంగా విన్నారా, చర్చలో పాల్గొన్నారా?
ఫైనాన్స్ బిల్ అంటే ఏమిటి, ఫైనాన్స్ బిల్ ఎలా ప్రవేశపెడతారు, దానికి లక్ష్యం ఏమిటి, దానికి ఉద్దేశం ఏమిటి. కాబట్టి చట్టసభల్ని సక్రమంగా నిర్వర్తించగలిగామంటే అది మనం ప్రజ్ఞ, నిర్వర్తించలేకపోతే మన లోపం. ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి. నేను చట్టసభల్ని సమర్థించడం అంటే అదొకటే మార్గం. భారత రాజ్యాంగం మనకి ప్రసాదించినట్టు గొప్ప దేవాలయం పార్లమెంట్. మనకు కావాల్సిన చట్టం తీసుకోగలుగుతాం. రాజ్యాంగాన్ని కూడా సవరించుకోవాలంటే చట్టం ద్వారానే. రాజ్యాంగ సవరణ బిల్లు అని వస్తుంది, అది చట్టరూపం దాల్స్తుంది. ఆ చట్టరూపం ద్వారా రాజ్యాంగాల్లో సవరణ చోటు చేసుకుంటాం. రాజ్యాంగ సవరణకి అవసరమైన పద్ధతి వేరు, ఓట్లు ఎంత కావాలో వేరు, దానికి లెక్క వేరు, ఆ సాంప్రదాయం వేరు. అది పార్లమెంట్లోనే జరుగుతుంది. అప్పుడు చట్టాలు కూడా సవరణ చేసుకుంటాం. తర్వాత మనకు ఒక్క విషయం చెప్తున్నాను నేను. మనం తెచ్చుకున్న అనేక చట్టాలు ప్రజాబాహుళ్యంలో చర్చలు జరిగి సంస్కరణల కోసం మేధావులు, ప్రజాప్రతినిధులు, తర్వాత నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, ప్రజా సంక్షేమ సంఘాలు, ఇవన్నీ కూడా సిఫార్సులు చేసి ఆలోచన రేకెత్తి ఒక చర్చని తీసుకొచ్చిన తర్వాత మాత్రమే చట్ట రూపం దాల్చాయి. బాల్య వివాహం నిరోధక చట్టం కానీ అని, బాల్య కార్మికుల నిరోధక చట్టం కానీ, క్రుయాలిటీ ఎగ్నెస్ట్ యానిమల్స్, ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ ఎగ్నెస్ట్ యానిమల్ ఆ చట్టం కానీ, నీటి కాలుష్య నివారణ చట్టం కానీ, వాతావరణ కాలుష్య నివారణ చట్టం కానీ, విద్యా సంస్థలు ఎలాగ ఉండాలి, ప్రాథమిక విద్య అంటే ఏమిటి, మాధ్యమిక విద్య అంటే ఏమిటి, యూనివర్సిటీ విద్య అంటే ఏమిటి, దీని మీద చర్చలు జరుగుతాయి. రీసెర్చ్ చేస్తారు, డాక్యుమెంట్ సమర్పిస్తారు, అనేక చర్చలు. ఎక్కడ ప్రావీణ్యత ఉందో ఆ రంగాల్లో ఆ ప్రావీణ్యులు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరి ఆలోచనలు తీసుకుని చట్టాలు తయారు చేస్తారు. పూర్తిగా అక్కడ అసలు చట్టం తయారు చేయడానికి ఒక వ్యవస్థ లేదు, దాన్ని ఏమంటారు, ఒక ఇన్స్టిట్యూషనే లేదు. పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ లెజిస్లేచర్, పార్లమెంట్లో ఉన్నట్టు లెజిస్లేచర్ కానీ, యూనియన్ గవర్నమెంట్ దగ్గర ఉంది, రాష్ట్ర శాసన వ్యవస్థలో కానీ పవర్ఫుల్ ఉన్నాయి. వాటిల్లో మనకి ఏమైనా బలహీనంగా ఉందనిపిస్తే దాన్ని బలోపేతం చేయాలి. మరొక విషయం, నేను ఒక లాయర్గా నా బాధ్యత, చట్టం ఎవరికీ తెలియదు, నేనే చట్టాన్ని చదువుతున్నాను. ఇప్పుడు కేసు వస్తే ఆ చట్టాన్ని ఇంకొంచెం సార్లు చదువుతాను. ఆ చట్టాన్ని ఇంకా 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 చదివిన తర్వాత నేను ఆ చట్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోర్టుకి. జడ్జి నోస్ నో లా. అక్కడున్న వాళ్ళు ఎవరు, అందరూ అడ్వకేట్స్, అవర్ డ్యూటీ టు అసిస్ట్ ది కోర్ట్స్. యాంబిగిటీ ఉంది అక్కడ మనకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అవగాహన తేడా వస్తుంది అనుకుంటే ఇప్పటికి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్, ఒక్కొక్క స్టాట్యూట్ ఒక్కొక్క వర్డ్ ఎలా అర్థం చేసుకోవాలి, జనరల్ క్లాజెస్ యాక్ట్కి వెళ్తాము, వర్డ్స్ అండ్ ఫ్రేజెస్లోకి వెళ్తాము. కానీ మనం శాశక్తిని ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఒక నిర్ణయానికి రావడానికి. ఒక నిర్ణయానికి అంటే శాస్త్రీయమైన నిర్ణయానికి రావడానికి. ఆ నిర్ణయానికి రావడంలో మాకేమైనా అవరోధాలు ఉన్నట్టయితే అవరోధాలను తీర్చడానికి డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళు చేరుస్తారు. వాళ్ళు కూడా వాళ్ళ బాధ్యత ఉంది. కోర్టులో అడ్వకేట్స్ వకాల్తా వేసిన అడ్వకేట్లే కాదండి, వింటున్న అడ్వకేట్లు కూడా ఎవరైనా 2 రోజులు 4 గంటే మొత్తం ఒక్కొమ్మడిగా 2 రోజులు 4 గంటే నేను విని ఊరుకోమని చెప్పలేదు, లేచినే చెప్పాలి. నేను చెప్తూ ఉంటాను, అలాగా అసిస్ట్ చేస్తూ ఉంటాను. వాళ్ళు పిలవపోయినా నాకు అనిపిస్తే అక్కడ ఏదో తప్పు అవుతుంది, ఎక్కడో ఎదురుకు మొత్తం అందరూ కలిపి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, నలుగురు ఏనుగుని వర్ణిస్తున్నారు అనుకున్నప్పుడు నేను లేచి చెప్తూ ఉంటాను. చెప్పాలి, బాధ్యత మంది. కాబట్టి అక్కడ అంబిగ్యూటీ అవకాశం లేదు. నేను ఒకసారి హైకోర్టులో కేసు చేస్తున్నప్పుడు వాదిస్తున్నాను, చేస్తూ ప్రొవిజన్ ఆఫ్ లా చదివాను. ఆ బెయిర్ యాక్ట్ ఎంతే ఉంది చదివాను, పైకి చెప్పాను. ఆ బెయిర్ యాక్ట్ అక్కడ తీసుకున్నారు, చదివారు. దీని మీకు సపోర్టింగ్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. నన్ను ఆ జడ్జి గారు, ఎందుకు జడ్జిమెంట్స్, ఇంకా లా క్లియర్గా ఉంది ఇక్కడ, స్టాట్యూట్ వెరీ క్లియర్గా ఉంది ఇక్కడ, జడ్జిమెంట్స్ ఎందుకమ్మా, కేసులా ఎందుకు? నో, వీఆర్ మేకింగ్ మచ్ కన్ఫ్యూజన్ త్రూ అవర్ జడ్జిమెంట్స్, బట్ లా ఈజ్ వెరీ క్లియర్ అన్నాడు ఆయన. ఆయన పేరు చెప్పను నేను, ఎందుకు చెప్పనంటే ఆయనకు మళ్ళీ ఒక విధానంలో జడ్జిమెంట్స్ కన్ఫ్యూజ్ చేసావంటావు నువ్వు అంటారేమో అని. వద్దు, పెద్ద ఆయన ఉన్నారు, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. కానీ హైకోర్టు జడ్జి గారు నేను జడ్జిమెంట్స్ ఇస్తుంటే వన్స్ లా ఈజ్ వెరీ క్లియర్, వై షుడ్ బి అన్నెసరీ ఇన్వైట్ సమ్ అదర్ జడ్జిమెంట్స్. కొంతమంది ఏమంటారు, ఆ జడ్జిమెంట్ మేము ఫాలో అవ్వము.
నాట్ బైండింగ్ ఆన్ అస్. ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఎక్కడ చట్టం ఒక రూపంగా రాలేదో, ఒక వ్యవస్థీకృతమైనటువంటి సమాజాన్ని క్రమబద్ధీకరణ చేసేటువంటి వ్యవహారం అంటే ఇప్పుడు బిజినెస్లా, వాణిజ్యానికి సంబంధించి, వ్యాపారం సంబంధించి, పరిశ్రమకు సంబంధించి ఏదైనా అక్కడ చట్టం ఇంకా రాలేదనుకున్నప్పటికీ న్యాయస్థానాల్లో ఉన్న తీర్పులు, మరి పతంజల శాస్త్రి గారు, కొకా సుబ్బారావు గారు, ఉద్దండులు ఇచ్చినటువంటి హిదాయతుల్లా గారు చక్కటి వాళ్ళందరూ ఇచ్చినట్టు తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పులన్నీ కూడా మార్గదర్శకాలే, బైండింగ్. పెరిన్క్యూరియా జడ్జిమెంట్స్ అంటూ ఉంటాం. అంటే ఆ జడ్జిమెంట్లో పనిచేయదు. పెరిన్క్యూరియా జడ్జిమెంట్ అంటే అప్పటి వరకు సెటిల్డ్ ఏమైనా ఫాలో అవ్వాలి, ప్రెసిడెంట్ని ఫాలో అవ్వకుండా ఇచ్చిన జడ్జిమెంట్స్ అవి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి అంటూ ఉంటాం. తప్పేం లేదు. పెరిన్క్యూరియా జడ్జిమెంట్ అని అప్పటి వరకు సెటిల్డ్ లా ఉంటుంది. ఆ సెటిల్డ్ లా అందరికి ప్రెసిడెంట్ అయినటువంటి ఒక సెటిల్డ్ లా ఉంది. ఆ లాకి విరుద్ధంగా ఒక జడ్జిమెంట్ మళ్ళీ వచ్చినట్టయితే దాన్ని ఎట్టి పరిస్థితులను ఫాలో అవడానికి వీల్లేదు, ప్రామాణికం కాదు అని అంటూ ఉంటాం. ఇప్పుడు వ్యవస్థలో అనేవి మనం ఈ ఒక వ్యవస్థలో ఉన్నాము, ఒక శాసన వ్యవస్థలో. శాసన వ్యవస్థలో పటిష్టమైన చట్టాలు తీసుకొస్తూ ఉంటే మనం ఇంకాస్త దానికి సహకారం ఎలా చేయాలి. నేను ఆ మధ్య ఒక సందర్భంలో హైకోర్టులోనే చెప్పాను. శంకర్రామన్ హత్య కేసులో బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళాక సుప్రీంకోర్టులో చెప్పే వరకు తెలియలేదు ఇది బెయిల్ అప్లికేషన్ కేసు విచారణ కాదు, ఈ సెషన్స్ కేసు విచారణ కోర్టు కాదు. ఇది బెయిల్ ఏ సందర్భంలో ఇవ్వచ్చు, ఏ సందర్భంలో ఇవ్వకూడదు, బెయిల్ ఇచ్చే సందర్భం ఉందా లేదా, అతను బెయిల్ అడిగే యోగ్యత ఉందా లేదా, బెయిల్ అడిగే యోగ్యతకి ప్రధాన కారణాలు ఏమిటి, ఇప్పటికే సాక్షులను విచారించేస్తే సాక్షులను విచారించేటువంటి సాక్షుల్ని ప్రభావితం చేస్తాడా, లేదా బయటకు వచ్చేటువంటి ఈ కేసు విచారణ ఏదైతే సమగ్ర విచారణకి దానికి అవరోధం కల్పిస్తాడా, విదేశాలు పారిపోతాడా, ఇతని ప్రజెన్స్ జైల్లో కన్నా బయట ఉండడమే యోగదాయకమా వ్యవస్థకి, అతని కుటుంబానికి, అతను నిర్వర్తిస్తున్నటువంటి బాధ్యతలకి. అతను లోపల ఉంటే మంచిదా, బయట ఉంటే మంచిదా, బయట ఉంటే ఇంకొంత ప్రమాదం ఉంది, మరి కాస్తంత అతను అవరోధాలు సృష్టిస్తాడు అంటే లోపలే ఉండాలి. ఈ కారణాలు తప్ప ఐసిఐసిఐ బ్యాంకుల నుంచి ఎంత విత్డ్రా చేశారు, ఆయన ఎవరెవరిని కలిశారు, ఎవరెవరు వచ్చి ఈయనతో చర్చించారు, బెయిల్కి ఇవా చర్చించవలసినవి, ఇదా చర్చ బెయిల్కి. నేను అప్పుడే అనుకున్నా, మద్రాసులో బెయిల్ నిరాకరించినప్పుడు వీళ్ళు మెరిట్స్ మీద చర్చిస్తున్నారేంటి, కేసుని అసలు ప్రాసిక్యూషన్ నడిపేస్తున్నారా, ఇది తుత్తు తీర్పు ఇచ్చేస్తారా, ఇతను నేరస్తుడు అని ఆ బెయిల్లో రాసేస్తారు. ఇవన్నీ సామాన్యుడు ఏమనుకుంటాడండి, నా మీద అప్పుడే కేసు నిర్ధారణ అయిపోతుంది, ఇక్కడ అతను జైల్లో ఉంటాడు, అతని మీద కేసు నిర్ధారణ అయిపోతుంది, సాక్షులు రారు, ప్రాసిక్యూషన్. ఏం చిత్రం అండి ఇది. ఎప్పటి వరకు మనం పరిశీలించట్లేదా, దీని మీద పరిశీలించక్కర్లేదా? బెయిల్ అడిగినటువంటి వ్యక్తికి ఉన్న హక్కులు ఏమిటి, మానవ హక్కులండి. మానవ హక్కు ప్రకారం నేను బయట ఉండాలి, ఇంకా నేను నేరస్తుని కాదు, నేను శిక్షించేయక్కర్లేదు. 18 నెలలు, 20 నెలలు, 30 నెలలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు శిక్షించేయక్కర్లా. బెయిల్ ఇవ్వాలంటే అతని మీద ఛార్జ్షీట్ పడేసి సాక్షులందరిని విచారించే వరకు ఇతను లోపల ఉండాలని ప్రాసిక్యూషన్ అభ్యంతరం చెప్పచ్చు, అంతవరకే. ప్రాసిక్యూషన్ నిన్నే ఇతను అకౌంట్లోంచి 70 లక్షలు విత్డ్రా చేసాడండి, ఇన్ వాట్ వెయిట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ప్రాసిక్యూషన్కి. మనందరం చూడలేదా, నిత్యం చూడలేదా, నిత్యం వింటలేదా? అడ్మిషన్లో 1 minute కూడా వినకపోతే ఎలాగండి? క్రక్స్ ఆఫ్ ది కేస్, వాట్ ఈజ్ అడ్మిషన్, ఎందుకు వచ్చారు, ఏది మెయిన్ కేసు ఏమిటి, ఈయన చెప్తున్న అభ్యంతరం ఏంటి, కింద కోర్టులో ఏది గ్రౌండ్, ఒకటే ఒక గ్రౌండ్, 2 గ్రౌండ్లోకి నెక్కల, ఒక్క గ్రౌండ్ అడ్మిషన్లో ఎస్ఎల్పి. కాబట్టి ఇవన్నీ బాధలు కదా. అందరూ ఒక అడ్వకేట్గా నేను చెప్తున్నా, పూర్తిగా మానవ హక్కులు, ప్రాథమిక హక్కుల్లో ఉందండి న్యాయం పొందే హక్కు, మానవ హక్కు కూడా. మన ఆ దిశగా దృష్టి పెడదాం, ఆ దిశగా దృష్టి పెట్టి ఒక లాయర్గా నా మీద బాధ్యత ఉంది, నా మీద బాధ్యత ఉంది. ఒక దోషి తప్పించుకోవచ్చు కానీ ఒక నిరపరాధి శిక్షింపబడకూడదని. నేను తప్పించుకోమని అంటలా, దోషిని అపరాధిని వదలద్దు, నిరపరాధిని శిక్షించద్దు.
14 మాసాలు, 15 మాసాలు, 20 మాసాలు, 30 మాసాలు, 40 మాసాలు లోపల ఉండిపోయి అసలు బెయిల్ రావడానికి కేసు లోపలికి వెళ్ళిపోయి ఎఫ్ఐఆర్ లోపలికి వెళ్ళిపోయి రేప్ కేసులో 70 ఏళ్ళ అమ్మాయిని రిప్లై చేశాడు. అబో వీడికి బెయిల్ ఇవ్వను ఇది అంటే రైట్. వాడి మీద నేను జాలి చూపించమంటలే. వాడి మీద నేరం రుజువయ్యే వరకు కూడా వాడు నిరపరాధే, అపరాధి కాదు. వాడు ఆరోపణ చేశారు వాడి మీద, అంతే. ఆరోపణ పడ్డాయి. కాబట్టి ఇవన్నీ మనం అందరం కూడా ఆలోచించుకుని వ్యవస్థల యందు విశ్వాసం సన్నగిల్లేలాగా ప్రవర్తించకుండా, మనం మాట్లాడకుండా, ఎవరు ఎక్కడ మాట్లాడినా సరే మన యొక్క బాధ్యత నిర్వర్తించి, ఇవాళ ఒక అడ్వకేట్గా నేను ఏదైనా మాట్లాడితే అడ్వకేట్గా మాట్లాడుకుంటారు, వ్యక్తిగత అభిప్రాయం అనుకోరు. వ్యక్తిగత అభిప్రాయం ఉండదండి. 2 రోజులు 4 అంటే నా వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది. అడ్వకేట్గా 2 రోజులు 4 అంటేనే నా జ్ఞాని. 2 గంటలు 6 అని అనుకోండి, వ్యక్తిగత అభిప్రాయం అవ్వదు. ఈయన ఏం లాయర్ 2 రోజులు 6 అంటున్నాడు అంటారు. అభిప్రాయం వ్యక్తిగతంగా చెప్పాడు అనగలమండి? ఒకసారి ఆలోచించండి మిత్రులారా. కాబట్టి ఈ అన్నిటి దృష్ట్యా నేను ఇప్పుడు ఈ మీడియాలో చర్చ జరుగుతోందని, వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయని, శాసన వ్యవస్థలో పటిష్టమైన వ్యవస్థ యంత్రాంగం భారతదేశంలో ఉంది. న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులన్నీ కూడా బలమైన తీర్పులు ఇస్తూ, ఇంకా యాంబిగిటీ ఉంటే దాన్ని తగ్గిస్తూ చాలా చాలా కలిసి వెళ్తున్నాయి, జాయింట్గా, కలెక్టివ్గా. నేను ఒకసారి ట్రయల్ కోర్టులో కేసు చేస్తున్నప్పుడు మధ్య నారాయణ రెడ్డి గారు అని చెప్పి మన ప్రిన్సిపల్ సబ్ జడ్జి గారు ఉండారు. వారి దగ్గర కేసుల గురించి చెప్తూ ఇంటర్ప్రిటేషన్ దాని మీద ఏదో వ్యాఖ్యానం చేస్తుంటే కామెంటరీ చదివి వినిపించాను. కామెంటరీ చదవకండి, వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అవి. మీరు స్టాట్యూట్ చదవండి, బేరాక్ చదవండి, వాట్ లాస్ అది చెప్పండి. హెడ్ నోట్ చదవకండి. జడ్జిమెంట్ ఎందుకండి? నాకు మీరు బేరాక్ చదవండి, దాని మీద మీ వ్యాఖ్యానం వినిపించండి. చిన్న వయసు అప్పుడే వచ్చిన కొత్తలో నాకు నాటుకుపోయింది. కామెంటరీస్ వ్యక్తిగత అభిప్రాయాలు ఎవరికి అనుకూలంగా ఉన్నట్టు వాళ్ళు రాసేస్తూ ఉంటారు. ఇప్పుడు గూగుల్ సెర్చ్కి వెళ్తే మనకు దొరికినట్టుగా సమాచారం. కాబట్టి మిత్రులారా, ఏ వ్యవస్థ ఇంకొక వ్యవస్థకి జవాబుదారీ కాదు. ఏ వ్యవస్థ సుప్రీం కాదు. నో ఇన్స్టిట్యూషన్ ఈజ్ సుప్రీం, నో ఇండివిజువల్ ఈజ్ మోర్ సుప్రీం. మన వ్యాఖ్యానాలు, మన విమర్శలు వ్యవస్థల్ని బలహీనపరచకూడదని నా ఉద్దేశం.